హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుసుకుందాం రండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఒకసారి ఊహించుకో, నువ్వు ఉన్న సిటీలో ఆటోమేటిక్ బాంబ్ పడింది. లక్కీగా నువ్వు సర్వైవ్ అయ్యావు. నెక్స్ట్ డే వేరే సిటీకి వెళ్ళావు సేఫ్టీ కోసం. అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్. మళ్ళీ ఇంకో బాంబ్ పడింది. మళ్ళీ సర్వైవ్ అయ్యావు. ఇప్పుడు చెప్పు, దీని లక్ అంటారా? ఇది జరిగింది సుటోమో యమగూచికి హీరోషిమాలో బాంబు పడిన రోజు. ఆయన బ్రతికాడు, బట్ చాలా గాయాలయ్యాయి. నెక్స్ట్ డే ఆయన తన హోమ్ టౌన్ నాగసాకికి వెళ్తాడు. అక్కడ కూడా 2 బాంబులు పడ్డాయి. ఆయన 2 బాంబుల్లో కూడా బ్రతికాడు. నిజంగా ఒక వాల్కింగ్ మిరకల్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక మునిగిపోయిన షిప్ నుండి సర్వైవ్ అవ్వడం లక్ అంటే, వైలెట్ జెసప్ మాత్రం 3 మునిగిపోయిన షిప్స్ నుండి సర్వైవ్ అయ్యింది. ఫస్ట్ టైటానిక్లో పనిచేస్తూ ఉన్న టైంలో అది సింక్ అయ్యి సర్వైవ్ అయ్యింది. దానికంటే ముందు ఒలింపిక్ షిప్ పొల్యూషన్లో సర్వైవ్ అయ్యింది. తర్వాత బ్రిటానిక్లో అది కూడా సర్వైవ్ అయ్యింది. అందుకే ప్రపంచమంతా తన్ని ద అన్సింకబుల్ ఉమెన్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ ఫ్యాక్ట్ నెంబర్ 4. అన్న బాగెట్ హోమ్ అనే ఒక మహిళ ఫ్రీజ్ అయిపోయింది. రివర్లో పడిపోయింది. ఆమె బాడీ కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది. తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే డాక్టర్ చెప్పారు తను 80 నిమిషాలు డెడ్ అయిపోయిందంట. కానీ మిరకల్ ఏంటంటే ఆమె హార్ట్ బీట్ మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఐస్లో ఉండటం వల్ల హార్ట్ ఫ్రీజ్ అయిందంట. ఆవిడకి ఆ 80 నిమిషాలు ఒక డ్రీమ్ లాగా ఉందని చెప్పింది ఆవిడ. వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 5. జీన్ కాల్మెంట్ అనే వ్యక్తి ప్రపంచంలో అతి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి. 122 సంవత్సరాల 164 రోజులు బ్రతికింది. ఒక లాయర్తో అగ్రిమెంట్ కూడా చేసుకుంది. లాయరు ఈవిడికి మంత్లీ మనీ ఇస్తే ఈవిడ చనిపోయాక ఆమె హౌస్ లాయర్కి ఇచ్చేస్తా అంది. ఈమె హౌస్ చాలా పెద్దది. సో లాయర్ కూడా అగ్రిమెంట్కి ఓకే చెప్పాడు. బట్ ట్విస్ట్, లాయరు ఆవిడ కంటే ముందే చనిపోయాడు. అయ్యో పాపం కదా లాయరు. ఫ్యాక్ట్ నెంబర్ 6. లాల్ బిహార్ ఇండియాలో 18 సంవత్సరాలు లీగల్ డెడ్ అని రికార్డులో ఉన్నాడు. ఆయన అంకుల్ లాల్ బిహార్ ల్యాండ్ కబ్జా చేయడానికి ఆయన చనిపోయినట్టుగా రిజిస్టర్ చేశారు. లాల్ బిహార్ 18 సంవత్సరాలు ఫైట్ చేసి తను బతికే ఉన్నానని డాక్యుమెంట్లో ప్రూవ్ చేసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనందరికీ 90% ఐక్యూ ఉంటుంది. కానీ నార్మల్గా ఒక వ్యక్తికి మాత్రం 75% మాత్రమే ఉంది. ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆయన మనలాగే మామూలుగా బతికేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ఐక్యూ ఎక్కువైనా తక్కువైనా డోంట్ వరీ అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8. వరల్డ్ వేర్ 2లో అలన్ మ్యాగీ అనే వ్యక్తి ఏరోప్లేన్లో ఉన్నప్పుడు అటాక్ జరిగింది. ఆయన ఏరోప్లేన్ నుంచి 22,000 ఫీట్ పడిపోయారు. పారాచూట్ లేదు, డైరెక్ట్గా పడిపోయారు. అయితే లక్కీగా ఆయన ఒక బిల్డింగ్ గ్లాస్ రూఫ్ మీద పడ్డారు. చిన్న ఇంజనీర్స్తో సర్వైవ్ అయ్యారు. అందరూ షాక్ అయ్యారు ఆయన చూసి. ఫ్యాక్ట్ నెంబర్ 9. శకుంతలాదేవి 13 అంకెల నెంబర్స్ని స్పీడ్గా మల్టిప్లై చేస్తుంది. సెలబ్రిటీస్ కూడా స్లో అయ్యే లెవెల్లో. అందుకే ప్రపంచమంతా తనని హ్యూమన్ కంప్యూటర్ అని పిలుస్తుంది. నేను షాపుకి వెళ్ళి ఇంకో 10 రూపాయలు ఇవ్వు, చేంజ్ ఇస్తానంటేనే గంట సేపు లెక్కలు వేస్తాను. వామ్మో. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఒక వ్యక్తికి హార్ట్ లేదంటే ఎలా బ్రతికుంటాడు అనుకుంటున్నారు కదా. క్రేయింగ్ లూయిస్ అనే పేషెంట్కి రేర్ డిసీజ్ వల్ల డాక్టర్స్ తన హార్ట్ని రిమూవ్ చేసి ఆర్టిఫిషియల్ పంపు ఇన్స్టాల్ చేశారు. అది హార్ట్ లాగానే పనిచేస్తుంది, కానీ హార్ట్ కాదు.
టెంపరీగా పెట్టారు. ఆ టెంపరీ హార్ట్ పెట్టినప్పటి నుండి ఆయన నార్మల్గా మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, చెప్పాలి అంటే ఇంకా యాక్టివ్గా ఉంటున్నాడు. ఆర్టిఫిషియల్ది పెట్టినప్పుడు నిజంగా సైంటిస్టులే ఒక షాక్ అయ్యారు. ఈ ఫ్యాక్ట్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం రోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.